మనం చేసే విధానంలోనే బట్టే ఉంటుందన్నమాట క్లాత్లో. ఓకేనా? మనం చెప్పినట్టు క్లాత్ వినాలి కానీ క్లాత్ చెప్పినట్టు మనం వినకూడదు. ఓకేనా? ఇప్పుడు పై పార్ట్ అయితే కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇదైతే పై పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది వచ్చేసి కింది పార్ట్ అండి. కింది పార్ట్కి మనము అదే अयान वो नीचे फोल्ड करते हैं नहीं बेटा इसे कैनवास वो कहाँ है कि देखो ले लेगा वो नहीं राउंड कैनवास इलास्टिक ऐसा हटा दे इलास्टिक के जैसा है ना है जाओ मार हना देख जा कैनवास नहीं जा रहे అది కిటికీకనే హనా దేఖ. ఇటు సైడ్ వచ్చేసి మనం క్యాన్వాస్ పెట్టుకొని కుట్టుకుంటే కనుక నీట్గా షేప్ అనేది బాగా వస్తుందండి. ఓకే, సేమ్ అదే ప్రకారంగా కుట్టుకుంటే సరిపోతుంది. ఇది పై పార్ట్లో వచ్చేస్తుంది రైట్ సైడ్ అనమాట, ఇది రాంగ్ సైడ్, ఇది గుర్తుపెట్టుకోండి. మా బాబు వెతుక్కొని తీసుకొని వచ్చేంత వరకు నేనైతే అప్పటి వరకు పై పార్ట్ అనేది కుడతాను. అది ఈ మధ్య డ్రెస్సెస్ అయితే కుట్టలేదండి, అందుకే లోపల పెట్టేశాను. బ్లౌజెసే కుట్టుకుంటా ఉన్నాను అనమాట ఎక్కువ. ఈ 2 పాయింట్స్ జాయింట్ అనేది చేసుకోవాలండి పై పార్ట్ దగ్గర. ఓకేనా? ये नया तो पुराना नहीं देख తీసుకొని వచ్చేసాడండి, చాలా తొందరగా తీసుకొని వచ్చాడు. మా బాబు అయితే ఎక్కడ పెట్టినా కూడా నాకు వెతికి మరీ తీసుకొని వస్తాడు. ఇక్కడికైతే రఫ్ ఇచ్చుకోవాలండి. 2 సైడ్స్ కూడా కుట్టుకోవాలి నీట్గా. ఇక్కడే 2 టైమ్స్ అయితే కుట్టుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్తో మనం ఇలా జాయింట్స్ అనేది చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఇలా తిప్పుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ తిప్పుకొని ఒక కుట్ట ఈ రెండు అయితే అయిపోయాయి కదా. తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే కనుక మనకు ఇది కింది పార్ట్ దగ్గరికి వచ్చేస్తామన్నమాట. జాయిన్ చేసింది లోపల పార్ట్లో ఉండాలి, ఇలా ఉండాలి. పైన వచ్చేసి మనము మెయిన్ క్లాత్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకుంటున్నా. మనకు ఎంత కావాలి అనేది చూసుకోవాలి. ఇది మనకు మామూలుగా మిషన్ మెటీరియల్స్ దొరుకుతాయి కదా, అక్కడ వెళ్ళి ప్యాంట్ కోసం క్యాన్వాస్ కావాలి అంటే కనుక వాళ్ళు ఇచ్చేస్తారండి. ఇది మనకు ఒక 50-60 రూపీస్ అయితే పడుతుంది అంతేనండి, ఏం ఎక్కువ అయితే పడదు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే కావాలన్నమాట. ఒక 2 పెంచాలకి కావాలి కదా, ఇక్కడికైతే కట్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఇది సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఇది కూడా కట్ చేసుకుంటున్నాను అన్నమాట.